రైట్, నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక బీసీ నినాదం బలపడుతున్న నేపథ్యంలో, ఏది తెలంగాణలో బలపడుతున్న నేపథ్యంలో, ఈ విషరథనం తనదైన శైలిలో కొందరు నిజంగా తాను చెప్పే యూట్యూబర్లు ఎవరు ఈ ఉన్నారుగా, తల్వార్ తాత, ఈ చిలక ప్రవీణ్ గారు, ఈ చిల్లర ప్రవీణ్ గారు, వీళ్ళిద్దరు ఉన్నారు కదా. ప్రముఖంగా వీళ్ళు టార్గెట్ చేసేది ఏంది, నిజంగా బీసీ నినాదాన్ని ఎవరైతే బలపరుస్తారో ఆ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ, అలాగే తెలంగాణలో బీసీ నినాదం కాదు, నిజంగా మున్నూరు కాపులు ఏకమవుతున్నారనే ఒక నేపథ్యం, ఒక రాగాన్ని ఎత్తుకొని దీన్ని బీసీ నినాదాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి గమనించాల్సిందిగా పూర్తి వివరాల్లోకి వెళ్దాం. దయచేసి వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. నిజంగా విశారదన్ మహారాజ్ అసలు ఈయన కథ ఏంది, ఈయన లెక్కేంది అనేది మనం గతంలో కూడా మీడియా శ్రీనివాస్ చెప్పిన ముఖ్యంగా ఆయన మాటలు విన్నాం. ఆయన నిజంగా బీఎస్పీ పైన ఎలాంటి కుట్రలు చేసిండు, బీఎస్పీలో ఆర్ఎస్పీ రావడాన్ని ఎలా జీర్ణించుకోలేక డిఎస్పీని దాన్ని ఒక విభజన చేసి డిఎస్పీగా ఎలా మలుచుకున్నాడు. నిజంగా ఏది ఎస్సీ వర్గీకరణ, తన పేరు లేకుండా ఎస్సీ వర్గీకరణ, ఎంఆర్పిఎస్ అనే ఉద్యమాన్ని రెండుగా చీల్చే విధంగా ఏ విధమైన కుట్రలు చేసిండు. నిజంగా ఎంఆర్పిఎస్ అనే ఉద్యమంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఏ విధమైన ఆకృత్యాలకు పాల్పడ్డాడు అనేది మీడియా శ్రీనివాస్ మనకు క్లియర్గా చెప్పినాడు. అలాగే నిజంగా ఇప్పుడు బీసీ నినాదం తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో, సరే ఈయన బీసీల పక్షాన కొట్లాడితే మేము స్వాగతిస్తాం, బహుజన బిడ్డగా మేము స్వాగతిస్తాం, తప్పులేదు. కానీ యథావిధిగా నువ్వు బీసీల గొంతుకై మాట్లాడుతున్న తీర్మానాల పైన ఎందుకు కుట్రలు చేస్తా ఉన్నావు? ఇది ఒక పోస్ట్ చూడండి. ఇది ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్. ఇది కే సముద్రం అట. ఇదేంటి కే సముద్రం మాదిగనట. ఇది ఈ మాదిగ జగదీష అనేమో ఉన్నది. అయితే ఇక్కడ పోస్ట్ ఏంటంటే, సిగ్గు శరం లేని కిరాయి మైకు వి ప్రకాష్, బీసీ వాదం బలపడడం లేదు, మున్నూరు కాపు వాదం బలపడుతుంది. ఆ రోజు అర్ధరాత్రి నువ్వు పాల్గొనే కాపు మీటింగు, మున్నూరు కాపు మీటింగులు తెలియదా అని ఈయన పోస్టులు పెడతా ఉన్నాడు. హైలైట్స్, ఫాలోవర్స్ అని ఈయనకు సంబంధించిన అనుచరులు పెడతా ఉన్నారు. ఇది ఒకసారి అసలు వి ప్రకాష్ అన్న ఏం మాట్లాడింది అనేది వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సరే, నువ్వు మందకృష్ణ మాదిగన్న పైన కుట్రలు చేస్తావు, నీ సామాజిక వర్గమైనప్పటికీ, నువ్వు ఏది బీఎస్పీలోకి వచ్చిన ఆర్ఎస్పీ పైన కుట్రలు చేస్తావు, నీ సామాజిక వర్గమైనప్పటికీ, బీసీ సమాజం కోసం కొట్లాడుతున్న సాకలైన, మంగళైన, గొల్లైన అని మాట్లాడిన నువ్వు, మున్నూరు కాపాయన అని ఇవన్నీ మాట్లాడిన నువ్వు, వీళ్ళందరూ ఎదగద్దా అని మాట్లాడిన నువ్వు, ఈరోజు తీర్మార్ మల్లన్న బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో బీసీ నినాదాన్ని ఈయన పైన కూడా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నంటే ఈ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పుకొట్టాల్సిన అవసరం మన పైన ఉన్నది. దయచేసి బహుజన బిడ్డలారా, ఇకనైనా మేల్కోండి. నిజంగా ఈయన నమ్ముకుంటే కనీసం ఒక్కరు కూడా లీడర్ కాలేరు. ఈయన నమ్ముకుంటే ఇదే కుట్రలకు బలి చేస్తారు తప్పితే, మనం మొన్న విన్నాం కదా, డైరెక్ట్గా దాదాపుగా పిప్పి చేసి ఇచ్చిపెడతాడు. ఆయన వాడుకొని పిప్పి చేసి ఇచ్చిపెడితే తప్పితే అసలు ఈయనకి ఏ కమిట్మెంట్తో ముందుకు పోతుండో ఏం కథ అన్నది తెలియని పరిస్థితి. ఒకసారి వి ప్రకాష్ అన్న ఏం మాట్లాడింది బీసీ వాదం గురించి ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు వీస్తున్నది బీసీ గాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీసీలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండాలనుకుంటున్నారు ఎలక్షన్లలో. బీసీ గాలి వీచిందా? నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు ఎలక్షన్ రిజల్ట్ చూడండి, నల్గొండ, ఖమ్మం, వరంగల్లో నెంబర్ 1 రెడ్డి, నెంబర్ 2 రెడ్డి, నెంబర్ 3 రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, గాలిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, 4th పూల రవీందర్ వచ్చాడు, మళ్ళీ 5th రెడ్డి సరోత్తం రెడ్డి. మళ్ళా మీరు విత్తనాన్ని చూస్తున్నా భరత్, నేను విత్తనాన్ని చూస్తున్నా, మీరు కొమ్మలను కాయలను చూస్తున్నారు. అంటే ఇంకోటి చెప్తా, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో నెంబర్ 1 అంజిరెడ్డి, నెంబర్ 2 నరేందర్ రెడ్డి, నెంబర్ 3 నేనేమంటున్నా, ఇప్పుడు బీసీ వాదం అనేది ఒక విత్తనం రూపంలో ఉంది. ఓకే, అందులో విత్తనంలో ఎంత పొటెన్షియాలిటీ ఉందనేది నాకు కనబడతా ఉంది. ఎందుకంటే ఈ ఒక్క విత్తనమే రేపు 100 చెట్లు అవుతుంది. ఇవాళ ట్రెండ్ మారింది అని చెప్తున్నా తప్ప రిజల్ట్ ఇప్పుడు వెంటనే రాదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ప్రసన్న హరికృష్ణ, ఆయన వైస్ ప్రసన్న మున్నూరు కాపు, ఆయన గౌడు. ఇవాళ పార్టీలకు అతీతంగా ఆయనకు ఈ 2 కమ్యూనిటీసే కాకుండా బీసీలంతా సపోర్ట్ గా నిలబడ్డారు చాలా వరకు. తర్వాత వాళ్ళిద్దరేమో ఒకరి ఓట్లు ఒకరు వేసుకొని వాళ్ళ మధ్య రాజకీయ విభేదాలున్నా కూడా సెకండ్ ప్రిఫరెన్స్ హరికృష్ణకి వేయాల్సిన దాని బదులు బీజేపీ కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ సెకండ్ ప్రిఫరెన్స్ బీజేపీకి వేసింది. ఆ ఇద్దరు ఒకటైపోయారంటే బీసీల పట్ల ఒక భయం అనేది వాళ్ళ లోపల స్టార్ట్ అయింది. ఇక్కడ 56% బీసీలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఏంటంటే తీర్మార్ మల్లన్న సక్సెస్ అవుతాడని క్లియర్గా చెప్పిండు. ఏది జీ తెలుగులో జరిగిన డెబిట్లో ఫోనింగ్లో తీసుకున్నాడు, దానిలో క్లియర్గా చెప్పిండు.
అలాంటప్పుడు నిజంగా ఈయనకు వచ్చేది ఏముంది, ఈయనకు వచ్చే కుట్ర ఏమున్నది? ఇప్పుడు ఈయన కళ్ళు ఎందుకు మండుతున్నాయి, కడుపు ఎందుకు మండుతుంది అనేది? ఈయన బీసీల పక్షాన మాట్లాడేది ఉంటే విశ్వనాథన్ మహారాజు నువ్వు మాట్లాడు. ఇప్పుడు విశ్వనాథన్ మహారాజు బీసీల పక్షాన మాట్లాడితే సాకలాయన గురించి, మంగళాయన గురించి, గొల్లాయన గురించి, మున్నూరు కాపాయన గురించి, లేకపోతే ముదిరాజుల గురించి నేను మాట్లాడడానికి ఎవడద్దంటలేడు. కానీ నువ్వు మాట్లాడకుండా నువ్వు సభలు పెట్టు. ఇప్పుడు తీన్మార్మలను ఒకవైపు సభలు పెడతా ఉంటే బీసీల గురించి నువ్వు ఒక సభలు పెట్టు, నువ్వు పాదయాత్రలు చేయి. నువ్వు గతంలో చేసినావు కదా బీసీల గురించి, ఏదో చేస్తాను చేసినావు కదా. ఆ బహుజన బిడ్డల గురించే మాట్లాడి నువ్వు ఆ బహుజన బిడ్డల గురించే మాట్లాడిన తీన్మార్మలన్న గురించి ఎందుకు కుట్రలు పడతా ఉన్నదని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలాంటి కుట్రలు పడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఊరుకోరు. అసలు నీ మాదిక సామాజిక వర్గంలో నిన్నే నమ్మరు. మన బహుజన బిడ్డలు మేల్కొన్నారు. నిజంగా నువ్వు ఎంతమందిని లీడర్లు చేస్తావు, ఎంతమంది నీ కథ ఏంది, నీ లెక్క ఏంది అనేది నేను క్లియర్గా కళ్ళ కట్టినట్టు చూపించిన మొన్ననే. సరే, ఏదేమైనప్పటికీ ఈ కుట్రలు కుతంత్రాలు మా బీసీలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. సరే, నువ్వు ఏ వాదం ఎత్తుకున్నా ఏం కథ అన్నది నువ్వు బీసీలకు అగనిస్ట్గా పనిచేస్తున్నావా, బీసీలకు అనుకూలంగా పనిచేస్తున్నావా అనేది క్లియర్గా అర్థమైపోయింది ఇప్పటికీ అందరికీ. ఎందుకంటే బీసీ నినాదం అనుకుంటున్నా, బీసీ నినాదం తెలంగాణలో బలపడుతున్న నేల, నువ్వు బలపడుతున్న వేళ కెమెరా ముందులోకి వచ్చి బీసీల గురించి మాట్లాడుతున్నావు, తీన్మార్మల గురించి ఏది యాంటీగా మాట్లాడినప్పుడే అర్థమైపోయింది. ఒక వ్యక్తిని అంటే బీసీ నినాదాన్ని ఎవరైతే తీసుకుపోతారో వాళ్ళకి యాంటీగా మాట్లాడుతూ యాంటీగా వర్క్ చేపిస్తావు. నీ చెంచాలను పెట్టి ఇలాంటి పోస్టులు పెట్టిస్తావు. దీన్ని తిప్పికొట్టే అవకాశం మా బీసీల దగ్గర ఉంది. ఇప్పుడు మేము మేల్కొన్నాం, మేము బీసీలము మేల్కొన్నాము, మీ భరతం పడతాం తప్పకుండా. విశ్వనాథన్ మహారాజు నువ్వు చేస్తున్న కుట్రలు ఎప్పటికప్పుడు నీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ఇలాంటి కుట్రలు ఎప్పటికప్పుడు నిజంగా తీన్మార్మలన యాక్టివిటీ ఏం చేస్తున్నాడు, ఏం కథ, అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది దానిపైన విష ప్రచారం చెప్పేందుకు ఇక విశ్వనాథన్ మహారాజ్ చేస్తున్న భారీ కుట్ర ఇది. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది, మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.